పోరాటంలో 1920 నుంచి 1947 వరకు మరి గాంధీ గారి పాత్ర చాలా అమోఘం. ఆయన మనకి జాతిపిత ఎందుకవ్వారు, ఆయన తగ్గించుకునే లక్షణం. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్లో చెప్పారు, తాను తగ్గించుకునేవాడు హెచ్చుకున్నాడు. గాంధీ గారు జాతీయ సమావేశాలు జరిగినప్పుడు ఆయన బకెట్ తీసుకుని చెత్త ఎత్తి బాత్రూములు కడిగేవారు. అదే స్ఫూర్తి ఈరోజు స్వచ్ఛ భారత్, క్లీన్ అండ్ గ్రీన్. అంటే గాంధీ గారు చనిపోయి 100 సంవత్సరాలు దాదాపు అవుతున్నా సరే ఇప్పటికే ఆయన ఆశయాలను మనం కొనసాగుతున్నాం. ఓ రోజు గాంధీ గారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడ పువ్వులు కావాలంటే మరి వాళ్ళ బంధువులు వెళ్ళి పువ్వులు పట్టుకొస్తే కోసిన పువ్వులు వద్దు, రాళ్ళ పువ్వులు తీసుకురండి అన్నారు. అంటే మొక్కలకు కూడా ప్రాణాలు ఉంటాయి. జగదీష్ చంద్రబోస్ గారు ఆయన ఈ మొక్కల శాస్త్రవేత్త. ఆయన దగ్గర ఆయన చదువుకుని మొక్కలకి ప్రాణాలు ఉంటాయి, జీవనం చేయకూడదని చెప్పినటువంటి మహనీయుడు మరి గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరూ కూడా ప్రయాణించాలి. అదేవిధంగా ఈ యొక్క భారతీయ చరిత్రలో మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అత్యంతమైన నీతిమంతుడు. ఎంతోమంది రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తి. ఆయన దగ్గర నుంచి మనం నీతి నిజాయితీ నేర్చుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన పట్టాధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుతున్నాను.